తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని విమర్శించారు. కుట్ర వెనుక ఎవరున్నారు అనేది బయట పెడతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని విమర్శించారు. కుట్ర వెనుక ఎవరున్నారు అనేది బయట పెడతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ అలజడి జరిగినా అలజడి వెనుక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కుట్రలు దాగున్నాయంటూ కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ కేంద్రంగా మంత్రి సీతక్క హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ కూడా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే మేము ఇప్పటివరకు దామోదర్ రాజనరసింహతో పాటు నేను ఇద్దరు కూడా సమీక్షలు చేశాం. దీని వెనుక ఎవరైనా కుట్రలు ఉన్నాయని తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీతక్క చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది కావాలనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అంశంలో వారి కుట్రలు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10ల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చనిపోయారు. ఆ సమయంలో వాళ్ళు పరామర్శించడం కానీ వారి కుటుంబ సభ్యులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేశారా అంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చనిపోయినటువంటి విద్యార్థుల లిస్టును సీతక్క మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఒక విద్యార్థి శైలజ అనేటువంటి విద్యార్థి నిమ్స్లో చనిపోయారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుంది. అదేవిధంగా నిమ్స్లో దాదాపు 15 లక్షల వరకు కూడా వైద్య ఖర్చులు భరించామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు చాలా కుట్ర కోణాలు దాగున్నాయనేటటువంటి అంశాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. దీంతోపాటు మరొకటి నిర్మల్లో ఇథనాల్ కంపెనీకి సంబంధించి దిలావర్పూర్లో ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి విషయం కూడా అదేవిధంగా ఇతర కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళే ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చారు. ఆ కంపెనీ వల్ల అక్కడ ప్రజలకి అదేవిధంగా రైతులకి నష్టపోతారు, ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ కంపెనీని ప్రభుత్వం రద్దు చేసింది. దీని వెనుక కూడా కుట్ర కోణం ఉంది. దీనికి పర్మిషన్ ఎవరిచ్చారన్న దానిపైన తేల్చుకోవాలనుకుంటే నేను అక్కడ రైతులతో చర్చకి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ కూడా రావాలంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్కి అదేవిధంగా కేసీఆర్కి కూడా ఆమె సవాల్ విసరడం జరిగింది. ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో కావాలనే కేటీఆర్ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం అలజడులు జరిగినా సరే దాని వెనుక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కుట్రలే ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.